హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు గోవాలో మనకు డే 1. ఈరోజు మనం కలంగట్ బీచ్ను గోవా బాగా బీచ్కి వెళ్తున్నాం. ఇలా మొత్తం ఫుల్ వాటర్లో బొరడమే, వాటర్లో బొరి తాగడం, ఇక అదే ఫుల్ ఎంజాయ్ చేయాలి. అదే అంటే ఏంటి చెప్పు. అదే అంటే మందు పండుగ ఇవాళ. ఎట్లా ఇలా బీచ్ మొత్తం వ్యూ చూస్తా, పిచ్చకి పోవాలి. ఏమేం చేసినాం ఆడ, ఏ యాక్టివిటీస్ చేసాం. ఇలా యాక్టివిటీస్ ఏం లేవు, జస్ట్ ఏంటంటే మనం గోవాలో తాగడం, బీచ్లో ఎగరడం, చిల్ అవ్వడం, ఫుల్ చిల్ ఇవ్వాలి అంతే. అవి ఏం చేసినా అనేది వీడియో రూపంలో చూపిస్తా. లెట్స్ గో, వెళ్ళిపోదామా? గో కలంగట్ బీచ్, కలంగట్ బీచ్. అక్కడి నుంచి బాగా బీచ్కి వెళ్ళాలి, అంతా కలిసే ఉంటుంది. ఆడికి వెళ్ళిపోదాం. మనం ఉన్న రిసార్ట్ ఇదే. మనం ఫస్ట్ 2 BHK తీసుకున్నాం విల్లా. ఇది బాగానే ఉంది, మన వాళ్ళదే, మన వరంగల్ డిస్టిక్ వాళ్ళది. చాలా బాగుంది. ఎవరన్నా వస్తా అంటే చెప్పండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా వీళ్ళది. ఇక్కడనే ఫోటోషూట్ అవుతుంది. గోవా బీచ్లో ఏం చేస్తారో ఇక్కడనే ఫోటోషూట్ చేస్తారుగా మీరు. ఫోటోషూట్ తీయాలా? చాలా బాగుంది. అంతేనా విజయ్? విల్లా మాత్రం బాగుంది. ఏంటి విషయాలు మరి? బాగుంది, ఫుల్ ఎక్సైట్మెంటా? చూడాలి మరి. ఏ పహిల్వాన్ మామూలు లేవుగా, పండుకోతి లెక్క ఏమున్నావు. శశి ఏం సంగతి, మాట్లాడుతలేవు ఏం? ఎట్లుంది గోవా? అట్లా సంతో ఏంది ఏం సంగతి గోవా? ఫుల్ పండుగనా? అంతే. ఇది బీచ్ వే రూట్. మేము బీచ్కు ఒక 800 meters దూరంలో ఉన్నాం, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ బైక్స్ కూడా దొరుకుతాయి. రెంట్ 500, 400, 300 కూడా వస్తాయి. బార్గెన్ చేసి తీసుకోండి, ఒకటే కాడ అడగకండి. ఒక 3-4 ప్లేసెస్లో అడిగి ఏడా బెస్ట్ వస్తే అక్కడ తీసుకోండి బైక్లో. మేమందరం ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తున్నాం. ఒక ప్లేట్ వచ్చేసి 90 rupees. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ అయిపోయింది. టేస్ట్ ఓకే, అంత హెవీగా ఏం లేదు. సర్వ్ కొంచెం లేట్గా ఉంది. మేము టిఫిన్ ఆర్డర్ చేసిన ఒక 1/2 hourకి వచ్చింది. ఇదే రెస్టారెంట్. ఇది వెళ్ళిపోదాం బీచ్కి. చాలా లేట్ అయిపోయింది. బీచ్లోకి మేము అనుకున్న టైం 10 o'clockకి, పోయేది మాత్రం 12-1 అవుతుంది బయటలకి. గోవాకు దగ్గరలో టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ కావాలంటే చుట్టూ షాప్స్ ఉంటాయి. మనం పోయే రూట్లో మొత్తం షాప్సే ఉంటాయి, ఎవరైనా తీసుకోండి. చాలా షాప్స్ ఉంటాయి. మనకు షర్ట్స్ కాంబో 350 నుండి 400 అంటారు. మనం బార్గెన్ అడితే 350కి 300 కూడా వస్తాయి. షర్ట్స్ కూడా అంతే, టీ షర్ట్స్ 150, 100 కూడా వస్తాయి. ఓన్లీ బనియన్స్. షర్ట్ అయితే 200 to 250 ఉన్నాయి. ఇదే బీచ్, కలంగట్ బీచ్. ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంటుంది జనం. ఇంకా 3 కల్లా హెవీ అయిపోతుంది. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తా, ఆల్రెడీ వీడియో రికార్డింగ్ ఉంది. ఇందులో యాడ్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. నైట్ వ్యూ మస్తు ఉంటుంది, రీల్స్లో ఉంది ఆల్రెడీ. నైట్ వ్యూ సంతు హాయ్. శేషం హాయ్. ఇది వ్యూ, ఫుల్ క్రౌడ్ ఉంది. యాక్టివిటీస్ కూడా మొత్తం ఇన్నే ఉన్నాయి. కలంగట్ బీచ్లో యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, మంచి యాక్టివిటీస్ చేయొచ్చు. ఎవరైనా వస్తే కలంగట్ బీచ్లో యాక్టివిటీస్ చాలామంది ఉన్నారు కదా, పిలుస్తారు. బోట్ జర్నీ చేస్తారా, అన్నీ చేయొచ్చు. బాగుంది బీచ్. మా వాళ్ళు ముందు వెళ్ళి అక్కడ ఆల్రెడీ కలంగట్ బీచ్లో ఉన్న ప్రజెంట్. వాళ్ళు మా వాళ్ళు బాగా బీచ్కి వెళ్తున్నాం మేము అక్కడ నడుచుకుంటా బీచ్లో. వెళ్ళిపోదాం. చల్లగా వస్తుంది, ఎండ మాత్రం విపరీతంగా ఉంది. చలికాలమైన ఫుల్ ఎండ ఉంది. ఎంజాయ్ గైస్. ఎలా ఉంది బీచ్? ఎలా ఉంది? సూపర్ ఉంది. బీచ్ మాత్రం అదిరిపోయింది. చూడాలి, ఎంజాయ్మెంట్. ఇక రచ్చ చేయాలి ఇవాళ. అందరికి కలిపి పడుతుంది. అసలు కథ ఏంటనే చూడాలి. ఓ అమ్మ ఇదంలో పడితే ఇవ్వరా బాబు. సూపర్ ఉంది బీచ్.
ఎవ్రీ ఇయర్ ఇలానే రావాలి, ఎంజాయ్ చేయాలి మనం. ఇది రావడం 3 times లో ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. బాగా బీచ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తాం ఫ్రెండ్స్. బీచ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫారినర్స్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగున్నారు. ఇట్స్ వెరీ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ గుడ్. పిచ్చెక్కిపోతుంది, వెళ్ళిపోదాం. మామూలుగా ఉండదు, మళ్ళా పోతే మామూలుగా ఉండదు. వాటర్లోకి పోయి ఆల్రెడీ ఓకే. వాటర్లోకి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసి వచ్చినాక మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. వెళ్ళిపోదాం వాటర్లోకి. ఇక ఇప్పుడు ఇది మంచిగా ఉల్లాసంగా ఎలల తాకిడికి ఉల్లాసంగా కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తాడు మంచిగా. ఎట్లుందిరా? అది మిగతా వాళ్ళు అక్కడ ఎగురుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మైక్ లేదు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, లోపడుతున్నారు. మైక్ ఎందుకు లేదంటే అలా తాకిడికి వాటర్ గిట్లా పడతాయని, మైక్ వాటర్లో పడితే మళ్ళీ మైక్ ఖరాబ్ అయిపోద్దని పెట్టట్లేదు. ఒక ఫ్రెండ్ వస్తాడు. ఎట్లుంది బీచ్? అది అదే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని రోజులు అక్కడ ఉంటారు అంతే. ఓ ఖచ్చితంగా ఎంజాయ్ చేసినావా, పోయినావా అంతే. అది తిన్నారు అంటే అందరినీ ఇట్లా ఉండమని కాదు, కానీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో, ఫుల్ ఎంజాయ్. బీచ్ చూడండి, ఒక్కొక్కరు ఎంత ఎంజాయ్ చేస్తారు. క్రౌడ్ తక్కువ ఉంది, ఇటు సైడ్ వాటి ఎక్కువ ఉంది క్రౌడ్. చూడండి అక్కడ లాంగ్లో ఫుల్ ఉన్నారు అక్కడ జనం. అందుకే ఇటు దూరం వచ్చినాము, కొంచెం వీడియో రికార్డింగ్ అయినా ఎంజాయ్మెంట్కి అయినా ఫ్రీగా ఉంటుందని. కొంచెం అయినా అక్కడ వెళ్తాం మా జనాల్లో కూడా, అందులో కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఇది ఇక్కడ అక్కడ ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, ఇది మా వాళ్ళు. వీడి ఒకటే బొరుడు కొడుతాను నిలబడతాన్ని. అది వెంకటేష్ హాయ్ బోలో. ఇది ఎంజాయ్. ఇంకా ముందు ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ వస్తే వీడియో రికార్డ్ చేస్తా. ఓకే. వాళ్ళు చిల్ అవుతారు, సంసారాలు ఎక్కువ, ఈ సంసార కథలు పడుతుంది. ఏం లేదు, తాగుదాం తాగి ఊగుదాం, మందు 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 తాగిన ఎక్కే. వెంకటేష్ సెల్ఫీలో వీడియో. ఏ విజయ్ భలే ఉంది సిట్టింగ్ మాత్రం, చాలా బాగుంది సిట్టింగ్. ఇది మా సిట్టింగ్, ఇది వ్యూస్. బీచ్ లో బీర్ తాగుతుంటే ఉండే అదిరిపోయింది. పక్కకు బీచ్ పక్కకు సిట్టింగ్ విత్ బియర్, అదిరిపోయింది. వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి బీచ్ చాలా దగ్గరలో ఉంది. బీచ్ పక్కన సిట్టింగ్ వేసినాం, చాలా చాలా బాగుంది. కచ్చా కచ్చా పూరా కచ్చా కచ్చా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. బీచ్ మాత్రం సూపర్ ఉంది. ఈ సెటప్ అయితే బాగా వేసాడు వీడు. ఒక బీర్ కాస్ట్ 200 రూపీస్. ఓకే, ఇట్స్ వర్త్. చాలా బాగుంది. ఏంద్ర నరేష్ ఎప్పుడు అట్టప్పుడు అది ఇది అంటాడు, మూమెంట్కి వచ్చినాకను నేను గోవాకు ప్లాన్ చేసిన కాంచెల్లి తెల్లారులైతే ఫోన్ చేసుడే
గోవా పోదాం అన్న, గోవాకు పోదాం. నిన్ను మన ఇద్దరం అయినా బావా పోదాం. గోవా పోదాం బావా. ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం. ఫుట్బాల్ వచ్చినా రాకుండా మనం ముగ్గురం పోదాం బావా. ఎంజాయ్ చేద్దాం మస్తు ఫుల్ చిల్ అయిదాం. వచ్చినాక ఇక ఫోన్లు పట్టుకొని ఆ, ఏది లేదు ఎట్లుంటుంది అంటే ఇట్లుంటది ఏంతో ఏం చేస్తాం కొందరు అంతే మీ బ్యాచ్ లో కూడా ఇస్తాం ఫుల్ ఎంజాయ్ చేసినాం సూపర్ ఉంది ఇది మనది మా ఫ్రెండ్స్ ఇక్కడ చిల్ అవుతున్నారు ఫుల్ మంచిగా రిలాక్సేషన్ ఇది ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా బీర్ తాగాలంటే ఇక్కడ వీళ్ళ దగ్గర కంపల్సరీ ఆల్కహాల్ తీసుకోవాల్సిందే తీసుకుంటే ఇవి ఫ్రీగా మనం పడుకొని మంచిగా తాగుకుంటే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ డ్రింక్ ఆల్కహాల్ ఆర్ ఫుడ్ కంపల్సరీ ఆల్కహాల్ ఆర్డర్ చేసినా పర్లేదు ఫుడ్ ఆర్డర్ చేసినా పర్లేదు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి బీచ్ వ్యూ మొత్తం చూడొచ్చు మస్తు ఎంజాయ్మెంట్ ఉంది ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాగండి ఇది ఈవినింగ్ టైం 4 అవుతుంది ఇది ఈ టైంలో ఇట్లా ఉంది బీచ్ మంచి కలర్ఫుల్గా ఉంది బీచ్ కూడా కలర్ఫుల్ మీన్స్ అన్నీ అర్థం చేసుకోండి కలర్ఫుల్ మీన్స్ హాయ్ హలో పొద్దున్నదాకా బీచ్లో ఎగిరి అది చిల్ అయినాం అక్కడ సరిపోలేదని మళ్ళీ పబ్కి వచ్చేసాం సాయంత్రం పబ్ చూపిస్తా బాగుంది పబ్బు అంటే మాకు వచ్చింది 2000 పడ్డది పర్ హెడ్ పబ్బు ఇదే పబ్బు పేరు వచ్చేసి రూసీ పబ్బు లోపలికి పోయి చూద్దాం ఎట్లుంది అంబియన్స్ పబ్ అంబియన్స్ మాకైతే బెనిఫిట్ ఎట్లా వచ్చింది ఓకే వెళ్ళిపోదాం లోపలికి పిలుస్తుంది మా వాళ్ళు నైట్ పబ్ నుండి వచ్చేవరకు లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది 1 o'clock 2 o'clock అయింది అందుకే వీడియో రికార్డ్ చేయలేకపోయినా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా పబ్ మాత్రం బాగుంది 2000 పర్ హెడ్ అన్లిమిటెడ్ డ్రింకింగ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు పబ్లో వర్త్ పబ్ అయితే సో ఎవరైనా వెళ్ళాలంటే నేను రైట్ చెప్పాను కదా లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ డే 2 వీడియో ఏం చేసినాం అనేది మళ్ళీ ఇంకో వీడియోలో పెడతా ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్